రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి? రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఏం సాంప్రదాయం వచ్చింది? డబ్బుల సాంప్రదాయం వచ్చింది. అది బీఆర్ఎస్ పుణ్యమాని వచ్చింది. వాళ్ళు గవర్నమెంట్ రాగానే ఎలక్షన్ యొక్క ఖర్చును వాళ్ళు కోట్లలో తీసుకుపోయారు. ఇప్పుడు సంగారెడ్డి జనరల్ సీట్ ఉంది, 50 కోట్లు. పడంచేరు వస్తే 100 కోట్లు. ఎంపీకి 50, 100 కోట్లు. అట్లా మాటించారు. ఇది మొత్తం విను. ఇప్పుడు కులాలతోటి రాజకీయం నడుస్తలేదు. ఇప్పుడు పైసలు పెట్టాల్సి వస్తున్నది. ఇప్పుడు ఏ కులమో ఏ మతమో తర్వాతిగా ఇప్పుడు మన కోట్ల ఇప్పుడు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలంటే ఇప్పుడు కోట్లు పెట్టాలి. ఇప్పుడు పైసలకు కులానికి సంబంధం ఉందా? అది ఎంత ప్రాబ్లం వస్తుంది కదా.